ఇన్ని కేబుల్స్ తోటి మీరు ఛార్జింగ్ పెడితే మీ బుర్ర హీట్ ఎక్కదా? నా బుర్ర అయితే హీట్ ఎక్కిందని చెప్పేసి ఈ ఎన్ని కేబుల్స్కి నేనైతే స్వస్థ అయితే పలికానమాట. ఎందుకంటే సింగిల్ కేబుల్ అయితే యూజ్ అయితే చేస్తున్నా. ఆ సింగిల్ కేబుల్ తోటి ఆండ్రాయిడ్ మొబైల్ అయినా కానీ, అలాగే ల్యాపీర్ అయినా కానీ, అండ్ నా దగ్గర ఉన్న ఇంకొక ఐఫోన్ అయినా కానీ ఇలాంటివన్నీ ఛార్జ్ అయితే పెడుతున్నాను. ఈవెన్ దో నా దగ్గర ఉన్న ఈ యొక్క యాపిల్ ఇయర్ బడ్స్ని కూడా ఛార్జింగ్ పెడుతున్నాను. ఒకే ఒక కేబుల్ ఇన్ని పనులు అయితే చేస్తుంది. అండ్ దాంతో పాటుగానే డేటా ట్రాన్స్ఫర్ కూడా చాలా స్పీడ్గా అయితే చేస్తుంది. వాటన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం. ఆ కేబుల్ బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. 20% డిస్కౌంట్ అయితే మీకైతే వస్తుంది. బై చేసినట్లయితే వెంటనే వెళ్ళి బై చేయండి. ఆ కేబుల్ ఏంటి అయితే అనుకుంటున్నారా? అదే ఈ యొక్క కేబుల్. ఈ కేబులే ఇన్ఛార్జ్ ఎక్స్ అనమాట. ఇది వరల్డ్లో ఫస్ట్ 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటైతే ఈ కేబుల్ అనేది వస్తుంది. అండ్ ఈ కేబుల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ చిన్న డబ్బాలో కేబుల్ అయితే ఉంటుంది. బట్ అని చెప్పేసి తీసైతే పారేయకండి, పనితనం చాలా గొప్పగా అయితే ఉంది. సో ఇలా అయితే ఉంటుంది మనకు కేబుల్ అనేది. ఏంటి భయ్యా ఇలా అయితే ఉంది అయితే అనుకుంటున్నారా? బిల్లు క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. మీరు ఏదైతే గ్రే కలర్స్, బ్లాక్ కలర్స్ అయితే కనబడుతుందో అదొసరికి మనకు అల్యూమినియం తోటి బిల్ అయితే చేశారనమాట. బిల్లు క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ మనకు ఇక్కడ నేమ్ కూడా కనబడుతుంది, ఇన్ఛార్జ్ అని. ఇన్ఛార్జ్ ఎక్స్ కైరింగ్ కేబుల్ అయితే అంటారు దీన్ని. 100 వాట్ ఛార్జింగ్ తోటైతే వస్తుంది. ఆండ్రాయిడ్ అదే ఐఫోన్ యూజ్ చేసిన వారు ఇప్పటి వరకు మనం 27 వాట్స్ తోటే ఛార్జింగ్ అయితే పెట్టాం కదా, దీంతో పెట్టండి. మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోకపోతే నన్ను అయితే అడగండి, ఖచ్చితంగా మీకు చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. సో దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే దీన్ని ఎలా మనకు బయటికి తీయాలి భయ్యా అన్నట్లయితే ఇక్కడ మనకు ఒక క్యాప్ అయితే ఉంటుంది. ఈ క్యాప్ని ఇలా రిమూవ్ అయితే చేయాలి. గట్టిగా పట్టుకోండి, కొంచెం గట్టిగా పట్టుకొని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కనబడుతుంది యూఎస్బి అండ్ అదేవిధంగా లైటింగ్ కేబుల్ పోర్ట్ అయితే కనబడుతుంది కదా. ఈ యొక్క 2 కేబుల్స్ అయితే ఉంటాయి. మరి ఆండ్రాయిడ్ అన్నావు, టైప్ సి అన్నావు, అవన్నీ భయ్యా అంటే వెయిట్, అవన్నీ గురించి కూడా చెప్తాను. సో మీకు యూఎస్బి సైడ్ చూసినట్లయితే మనకు యూఎస్బిని జస్ట్ ఇలా పైకి ఇలా అయితే అనండి. ఇక్కడ మనకు ఒక టైప్ సి కూడా అయితే వస్తుందన్నమాట. ఈ సైడ్ చెక్ చేసినట్లయితే లైటింగ్ కేబుల్ అయితే ఉందో, లైటింగ్ కేబుల్ కూడా పైకి అన్నారంటే మరొక టైప్ సి అయితే వస్తుంది. సో టైప్ సి టు టైప్ సి ఆండ్రాయిడ్ మొబైల్స్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకొక ల్యాపీని కూడా ఛార్జ్ అయితే ల్యాపీస్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ టైప్ సి సపోర్ట్తో ఉన్న ఇయర్ బడ్స్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మీ దగ్గర 2 ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఆ 2 ఆండ్రాయిడ్ ఫోన్స్, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ తక్కువగా అయితే ఉంది, ఒక 7% అండ్ 8% ఉంది. ఛార్జింగ్ పెట్టాలి అనుకుంటే మీకు సింపుల్, మీ దగ్గర ఇంకొక ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ని ఇక్కడ ఉన్న టైప్ సి తోటి ఇటొక టైప్ సి అయితే ఉంది కదా, దీన్ని జోడించేసి ఛార్జింగ్ ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. అప్పటికప్పటికి ఎమర్జెన్సీ ఉన్న సమయంలో చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ యొక్క కేబుల్ అనమాట. అండ్ అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ కాకుండా మీరు ఐఫోన్ 13 కొన్నారు. ఐఫోన్ 13 కొన్నప్పుడు నాకైతే ఒక 8 అవర్స్ 7 అవర్స్ అయితే వస్తుంది నేను యూజ్ చేసే యూజర్కి. సో అప్పుడు అర్జెంటుగా నాకు ఛార్జింగ్ కావాలి అనుకోండి, నా దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ ఏదో ఆండ్రాయిడ్ మొబైల్లో 90% 80% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఒక 10-20% నేను ఆ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్స్ నుంచి ఈ యొక్క ఐఫోన్కి అయితే ఎక్కిస్తాను ఈ యొక్క కేబుల్ నుంచి. మనం బయట ఉన్న ఎక్కడ సిచ్యువేషన్లు ఎక్కడ ఉన్నా కూడా ఈ చిన్న కేబుల్ మన హ్యాండ్ ప్యాకెట్లో ఉన్నా కానీ, మన జేబులో ఉన్నా కానీ, మన యొక్క బ్యాగ్లో ఉన్నా కానీ, మన యొక్క మోటార్ బైక్ కీ చైన్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా మనం యొక్క కేబుల్ని ఎక్కడికైనా మనతో పాటు అయితే తిప్పుకోవచ్చు అనమాట. సో చాలా చాలా యూస్ఫుల్గా అయితే ఉంది. అండ్ అలాగే డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ని మీ యొక్క సిస్టానికి కనెక్ట్ చేసేసుకొని చాలా ఫాస్ట్గా డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చాలా తొందరగా మనకు కాపీ అయితే అయిపోతుంది. మీ మొబైల్ నుంచి అయినా కానీ, మీ ల్యాప్ నుంచి అయినా కానీ, అదేవిధంగా ఇంకా వేరే డివైస్ నుంచి కనెక్ట్ చేసుకోవాలనుకున్నా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏ డివైస్కైనా మీరు ఛార్జింగ్ అనేది సింగిల్ కేబుల్ తోటి అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్పాలి, దీంట్లో మనకు N52 2 మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి. మనకి ఇలా అయితే అతుక్కొని అయితే పోతుంది. అందుకే మీరు ఫస్ట్ చూడగానే ఇలా అయితే అతుక్కుందనమాట. సో బిల్లు క్వాలిటీ డిజైన్ పరంగా బిల్లు క్వాలిటీ పరంగా చాలా ప్రీమియంగా అయితే ఉంది. మీరు ఒకసారి పట్టుకొని చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది. ప్రీమియం బిల్లు క్వాలిటీ తోటి వస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఇలాంటి ఇయర్ బడ్స్ కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. పవర్ బ్యాంక్ తో కూడా మనం ఈజీగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అది కూడా అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో. అండ్ ఐఫోన్ వాడుతున్న వాళ్ళకు 27 వాట్స్ కాకుండా ఈ ఒక 100 వాట్స్ కేబుల్ ని కూడా యూజ్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. చాలా తొందరగా ఫాస్ట్గా అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది కావాలి అనుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ నుంచి మీరు బై చేసినట్టయితే 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇచ్చిన లింక్ ద్వారా బై చేసినట్టయితే మీకు ఒక 500 రూపీస్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వచ్చేసిన తర్వాత 2000కి అయితే వస్తుంది ఈ యొక్క ఇన్ఛార్జ్ ఎక్స్ 6-in-1 కీ యూనివర్సల్ 100 వాట్స్ కేబుల్. బట్ అమెజాన్లో చెక్ చేసినట్లయితే మీకు ఇలా 2000కి రాదండి.
రూపాయలు అవైలబుల్గా అయితే ఉంది. మరి ఏది బెటరో మీరే నిర్ణయించుకొని బై అయితే చేయండి. నేను ఇక్కడ రోలింగ్ స్క్వేర్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. 20% డిస్కౌంట్ తోటి హ్యాపీగా ఇలాంటివి కొనుక్కోండి. ఒక్కొక్క పేజీలోకి వెళ్ళి చెక్ చేస్తే చాలా ప్రొడక్ట్స్ అనేవి కనబడతాయి. అక్కడి నుంచి మీరు బై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ కేబుల్ చిన్నగా అయితే ఉంది కదా, ఇంతే ఉంది కదా, అండ్ మీకు ఇంకా 5 మీటర్స్ అయిన కేబుల్ కూడా కావాలనుకుంటే అది కూడా అయితే ఉంది. నేను ఇచ్చిన లింకులోనే ఒకసారి అయితే చెక్ చేయండి. చాలా ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీరు ఏ ప్రోడక్ట్ అయినా కానీ కొనుక్కున్నా ఖచ్చితంగా మీకు షిప్మెంట్ అయితే 100% అయితే జరుగుతుంది. అది మాత్రం ఖచ్చితంగా అయితే చెప్పగలను. ఇది కూడా నేను కొన్న తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయితే నాకు వాళ్ళు మన యూజర్స్కి ఒక 20% డిస్కౌంట్ ఇస్తామని చెప్పిన తర్వాతనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇదన్నమాట మొత్తానికి ఇన్ఛార్జ్ ఎక్స్ కీరింగ్ కేబుల్ 100 వాట్స్ది. ఆండ్రాయిడ్ మొబైల్స్కే కాదు, 100 వాట్స్ ఛార్జింగ్ కేబుల్ మనకి ఇప్పుడు iOS కూడా ఈ యొక్క 100 వాట్స్ కేబుల్ తోటి అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. మరి నేనైతే పెడుతున్నాను, మీరు కూడా పెట్టాలనుకుంటే ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ బై అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.